ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. ఆయుర్వేదం. సో ఆయుర్వేదం అంటేనే మనకు ఆయుష్ పోసే వేదం అంటారు. ఇక్కడ ఆయుర్వేదం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అండి, వాళ్ళ రోగం వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఫోన్లో ఎలా తెలుస్తుందండి? చాలా ఈజీ. హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఆయుర్వేదం. సో ఆయుర్వేదం అంటేనే మనకు ఆయుష్ పోసే వేదం అంటారు. అంటే నాగరికత నుంచి, అంటే మానవులు పుట్టిన దగ్గర నుంచి ఆయుర్వేదం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. కానీ కొంత మధ్యలో మరి అది మనల్ని మర్చిపోయేలా వేరే మెడిసిన్ వచ్చి ఆయుర్వేదాన్ని పక్కన పెట్టేసిందా అనేది మాత్రం మనకి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆయుర్వేదం మళ్ళీ మనుగడలోకి వచ్చింది. సో ఆయుర్వేదం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. అంటే సైన్స్ పుట్టక ముందు నుంచే సైన్స్ కూడా ఈ ఆయుర్వేదంతో పుట్టిందేమో బహుశా. ఎందుకంటే ఆధ్యాత్మిక, అంటే ఫస్ట్ మనకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఒకప్పుడు అంటే ఇట్లా ఊరికొకరు ఒక వైద్యుడు ఉండేటాడు. ఇటువంటి సిద్ధ వైద్యులు అంటే వాళ్ళనే దేవుడు, అంటే దేవుడికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. సో ఆ దేవుడి దగ్గర తీసుకెళ్ళడం, చూపించడం ఇటువంటివి జరిగేది. సో దాంట్లో కూడా ఆయుర్వేదం ఉంది. అంటే ఆధ్యాత్మికతో పుట్టిందే ఆయుర్వేదం అంటారు. సో చాలామంది ఆయుర్వేదానికి ఆధ్యాత్మికకి చాలా తేడా ఉందంటారు, కానీ రెండు ఒకటే. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఆయుర్వేదం ఉందంటారు. సో బహుశా ఈ జనరేషన్లో మరి మనం తినే ఆహారంలో ఆయుర్వేదం లేదనుకుంటా. అందుకే ఇన్ని రోగాలు, ఇన్ని జబ్బులతో మనం కూడుకొని ఉన్నాము. సో ఈ ఆయుర్వేదాన్ని ఇప్పుడు మనుగడలోకి చాలామంది సిద్ధ వైద్యులు, నాటు వైద్యులు మళ్ళీ తీసుకొచ్చారు. అందులో అందరికీ సుపరిచితులు, ప్రసిద్ధి చెందినటువంటి నాటు వైద్యులు సురేంద్ర నాయుడు గారు. నమస్తే గురుజీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆయుర్వేదం. సో నేను ఇంతకుముందుకు ఈ ఇంట్రడక్షన్లో చెప్పాను, మన ఆహారంలోనే ఆయుర్వేదం ఉందంటారు. కానీ ఈ జనరేషన్లో, అంటే ప్రస్తుతం ఈ 2024లో మాత్రం మన ఆహారంలో ఆయుర్వేదం లేదు. ఇప్పుడు ఆ ఆయుర్వేదం అంటే ఆయుష్ పెంచుకోవడం కోసం మీలాంటి వాళ్ళ దగ్గరికి మేము రావాల్సి వచ్చింది. ఓకేనండి. ఇక్కడ ఆయుర్వేదం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అండి, ఆయుర్వేదం, ఆయువు అంటే ఆయుస్సును పెంచేటువంటి వేదాన్నే ఆయుర్వేదం అని అంటాం. ఈ ఆయుర్వేదంలో ఔషధమే ఆహారము, ఆహారమే ఔషధం ఈ అనే ప్రక్రియ కింద మనకు ఇంతవరకు మన పూర్వీకులు అందించినటువంటి ఒక విజ్ఞానం అది. దీంతో పాటు అనేకమైనటువంటి మూలికలు, చెట్లు, అదేవిధంగా తరతరాలుగా నుంచి మనకు ఋషులు సిద్ధ వైద్యం అంటే ముఖ్యంగా మూలికలతో పాటు పాషాణాలు, సున్నాలు, సింధూరాలు ఇవన్నీ కూడా మన ఆయుర్వేదంలోకి చేరినటివి. అయితే ప్రధానంగా ఈ రోజుల్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఫోన్తోనే సంసారం చేసి బిడ్డలు కనేశారండి. నమ్ముతారా మీరు? అవును. ఇది ఒక ఆశ్చర్యమైన అనిపించవచ్చు. ఎందుకంటే పేషెంట్ అనే ఒక వ్యక్తి ఫోన్లోని అన్నీ కనుక్కోవాలంటే కుదరదండి. ఈ మాట ఎందుకన్నానంటే దానికే కారణం. ఫోన్లోనే ఫోన్ చేయడం, అన్ని దాంట్లోనే అడగాలి, తెలుసుకోవాలనుకుంటే కాదు. ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా? స్పర్శ. రెండోది వాళ్ళకు ఫస్ట్ స్పర్శించడము, వాళ్ళతో మాట్లాడించడం. మూడోది వీళ్ళ ఒకటి ఏంటంటే ఈ విధంగా కనుక్కున్నప్పుడే మనం వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ స్పర్శించి దర్శించాలి, అంటే చూడడం అన్నమాట. ఈ మూడు జరిగితే మాత్రమే మనం వాళ్ళకు న్యాయం చేయగలుగుతాం. అలా కాకుండా ఫోన్ చేసి వైద్యాన్ని అడిగి ఆ తర్వాత ఆ వైద్యంలో కూడా వాళ్ళు సరైనటువంటి రిజల్ట్, వాళ్ళ రోగం వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఫోన్లో ఎలా తెలుస్తుందండి? దీనికి ఈ మాట అనడం జరిగింది. ఓకే. సో ఆయుర్వేదం గురించి ఇప్పుడు మళ్ళీ అంటే అందరు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు అందరూ ఆయుర్వేదం అని చెప్పేసి వాడకంలోకి వచ్చింది, అందరూ వాడుతున్నారు. సో అంటే ఎప్పుడు అంటే ఈ ఇంగ్లీష్ మందుల కంటే ముందు నుంచి
ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని జనాలు మధ్యలో మర్చిపోయారు. అవును. సో అది అంటే మన టెక్నాలజీ చెడగొట్టిందా, లేకుంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెడగొట్టారా, మరి ఇంగ్లీష్ మందులు వచ్చి జనాల్ని మార్చేసాయన్నది మాత్రం. దీనికి ఒక సింపుల్ మాట, ఒక గ్రామం ఉండేదండి. ఆ గ్రామంలో ఒక బ్రిటిష్ వాడు ఆ రోడ్లో వచ్చాడు. వస్తూ మొత్తం చూసుకుంటా వచ్చాడు, ఒక సిటీని అంతా కూడా చూసుకుంటా వచ్చాడు. వస్తూ ఏమన్నాడంటే అక్కడ ఒక అతన్ని పిలిచి, అయ్యా మీకు ఇక్కడ హాస్పిటల్స్ లేవా అని అడిగారు. ఉన్నాయన్నాడు. మరి ఉన్నాయంటే ఎక్కడ వీటి కనపడలేదు మీ దేశంలో అన్నాడు. అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ గవర్నమెంట్ నీకు హాస్పిటల్ కనపడాలంటే ఈ గవర్నమెంట్ దగ్గుకుంటూ వెళ్ళు అన్నాడు. ఈ దోవలో దగ్గుతా వెళ్ళినప్పుడు ఏమైందంటే దగ్గుతూ ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, టోటల్గా ఒక అతను కనిపించి, అయ్యా ఎంటికాయ అట్ట దగ్గుతున్నావు, మిరియాల నోట్లో వేసుకోవా దగ్గుపోతుంది అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, జుట్టుపాకు వేసుకోయా అన్నాడు. అంటే ఇంటింటికి పూర్వకాలంలో వైద్యులేనండి, వాళ్ళకి ఏదో ఒకటి చిన్నపాటి వైద్యమైనా తెలిసి ఉండేది. అప్పుడు అన్నాడు, కొంత దూరం ముందుకెళ్ళాడు, వాళ్ళు సొంటి కషాయం దాగా పోతున్నారు. అప్పుడు అతను ఏం చేశాడంటే, ఇది నాట్ వైద్యం అన్నాడు. అంటే ఇది వైద్యమే కాదు అన్నాడు అతను. అప్పుడు ఏం చేశాడంటే దీన్ని ప్రజల దగ్గర తీసుకుపోయాడు. నాటు వైద్యంగా మారింది అప్పుడేనండి. అంతవరకు ఆయుర్వేదం ఇది. నాటు వైద్యం అంటే నాట్ అన్నాడు చూడండి, నాటి వైద్యము, ఇది ఇలా పేరు పడింది. అయితే ప్రతి ఇంట పూర్వకాలంలో వైద్యులు ఉండేవాళ్ళు. అది మరిచి మన అశ్రద్ధే మన వైద్యాన్ని దూరం చేసుకోగలిగినాం, మన అమ్మమ్మ. ఎందుకంటే అశ్రద్ధ అనేది ఎందుకంటే చిన్నపాటి సమస్య వచ్చినప్పుడే ఏదో ఒక ఆకు లేదా ఒక వేరు మన ఇంట్లో నూరి మనకు పోసినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అది ఎప్పుడైతే అవన్నీ తెచ్చుకునేది కష్టమని అంగిళ్ళ మీద పోయి తెచ్చుకొని తినేది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నాము, అన్ని సమస్యలు కూడా మన ఇంట్లో పుట్టుకొచ్చాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆయుర్వేదం గురించి నిజంగా ఇంకా మీరేం చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు ఆయుర్వేదంకి ఇప్పుడున్న అల్లోపతికి అసలు తేడా ఏంటని? మంచి ప్రశ్న. ఆయుర్వేదం అంటే అండి ఎన్నో దీర్ఘ రోగాలండి. ఇప్పుడు చాలా రకాలైనటువంటి దీర్ఘ రోగాలు ఉంటాయండి. ఆ దీర్ఘ రోగాలను సంపూర్ణంగా నయం చేయగల ఏకైక వైద్యం ఏదైనా ఒకటి ఉండదంటే ఒక ఆయుర్వేదం. అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పుడైతే పోతారు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మనిషి పోతున్నాడు, ఆస్తులు వెళ్ళిపోతున్నాయండి. కారణం ఏంటి అంటే అన్నిటికీ టెస్టులు. సరే బాగున్నా అవుతున్నారంటే అది కూడా చాలా వరకు తక్కువ. అయితే ఇక్కడ టెస్టులు అనేది కూడా చాలా వరకు అవసరం ఉండదన్నమాట. కానీ టెస్టుల పేరుతో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కిడ్నీ డయాలిసిస్ పేషెంట్లు ఉన్నారు. పూర్తిగా ఆయుర్వేదంలో గుర్తించగలిగి అన్నీ సక్రంగా వాళ్ళు కొన్ని నెలల పాటు తీసుకోవాలి. ఒక 3 నెలలు 4 నెలలు తీసుకున్నారనుకో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్లో వచ్చి డయాలిసిస్ చేసుకుంటూనే పోతూ ఉండాలి. లాస్ట్ చివరికి అన్ని ఆర్గన్స్ దెబ్బతినేసి మనిషి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మన ఇంగ్లీష్ మెడిసిన్లో ఉంది. కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది వచ్చింది మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని మన ఒళ్ళును మనమే కాపాడుకునేదే. మనం ఏం తీసుకుంటున్నాము అనేది మనకు కూడా అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపిస్తామో మనసే మందు. ఎప్పుడు బాగుండాలనే కదా తీసుకుంటున్నాం, ఖచ్చితంగా మనం బాగుపడతాం. ఇదే మన ఆయుర్వేదంలో గొప్పతనం. ఓకే. సో ఈ ఇంగ్లీష్ మెడిసిన్ తోటి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద స్కామ్లు కూడా జరుగుతున్నాయి. సో అంటే బ్రతుకున్న మనిషిని కూడా చనిపోయిన మనిషి కూడా ట్రీట్మెంట్ చేసి డబ్బులు లాగుతున్నారు. అవును. ఇటువంటి కేసులు మనం సినిమాలనే కదా నిజ జీవితంలో కూడా చూస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్లో జరిగేది ఏంటి అంటే, అయ్యా నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ చెప్తున్నాను. ఎలాంటి లక్షలు పోసి కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లో కట్టుకుంటారండి. ఆ డబ్బులు రిటర్న్ చేయాలంటే వాళ్ళు ఇదే విధంగా ఏదో ఒక మోసాన్ని ఎంచుకొని చేయడం జరుగుతూ ఉంది. అలా అని చెప్పేసి అందరూ చేయరు, కొంతవరకు చేసే హాస్పిటల్ కూడా ఉన్నాయి. అలా చాలామంది మా దగ్గరికి వస్తారు. అయ్యా నాకు ఇప్పటికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాను, నాకు ఏ పరిస్థితి ఏ రోగం అనేది తెలియదు అన్న వాళ్ళు కూడా నా దగ్గర వచ్చే వాళ్ళు చూస్తున్నాను.
కాబట్టి ఇటువంటి సమస్యలు వాళ్ళకి రాకూడదు అంటే ఆయుర్వేదంలో వచ్చిన చాలా గొప్ప ఔషధాలు ఉన్నాయి. వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళకంతటా వాళ్ళే తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు. సో అంటే లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కడుతున్నారు, కోట్లు పెట్టి చదువుకుంటున్నారు. అవును. మరి వాళ్ళందరినీ వదిలేసి మీ ఆయుర్వేదం మెడిసిన్ ఎందుకు వాడాలి మేము? మంచి ప్రశ్న అండి. ఆయుర్వేదంలో వచ్చింది మొట్టమొదటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి. ఇప్పుడు ఏదైనా మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతంతో విజ్ఞానంతో మొన్న మనకు కరోనాకు ఇంజెక్షన్ కనిపెట్టి వేశారు. అయితే అదే ఇంజెక్షన్ వల్ల ఎంతోమంది హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు. ఎవరున్నా ప్రశ్నించే వాళ్ళు ఒకరైనా ఉన్నారా అండి దానికి? లేరు. మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్లు జరిగాయి కదా, వాళ్ళకి ఎక్కడైనా ఒక్కటైనా రిమార్క్ జరిగిందా వాళ్ళకు? లేదు. మరి అలాంటప్పుడు ఆయుర్వేదం గొప్పది కదా. కాబట్టి ఆయుర్వేదంలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మిగతా ఏది నుంచి అయినా సైడ్ ఎఫెక్ట్ ఉండి ఆరోగ్యం పాడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంతకుముందు నేను అడిగాను, అంటే కోట్లు పెట్టి లక్షలు పెట్టి ట్రీట్మెంట్లు ఎంచుకుంటున్నారు. అయితే ఆయుర్వేదంలో కూడా సో ఇక్కడ తక్కువ అంటే ఖర్చు తక్కువ అవుతుంది, మెడిసిన్స్ కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి చాలా వస్తున్నారు. కానీ కొందరు సిద్ధ వైద్యులు మీలాంటి నాటు వైద్యులు కూడా అంటే కనీసం మోకాల నొప్పులు వస్తే కూడా, లేకుంటే షుగర్ వస్తే నెలకు 30,000 40,000 గుంజుతున్నారు ఒక్కొక్క పేషెంట్ల దగ్గర. మరి సామాన్య ప్రజలైతే పోయి ఇప్పుడు జనరల్గా మెడికల్ షాప్కి పోయి ఒక 200 పెట్టి నెలకు సరిపోయే 4 స్ట్రిప్పులు తెచ్చుకుంటాడు. కానీ 30,000 పెట్టి షుగర్ మందు తెచ్చుకోవాలంటే ఒక సామాన్యుడికి అవుతుందా? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉన్నారు. కొంతమంది కేవలం డబ్బే ప్రధానంగా సంపాదన అని చెప్పేసి అటువంటి వైద్యులు కూడా ఉన్నారు, లేదని చెప్పలా. మళ్ళీ వేసుకుంటే తగ్గుతాయంటే అది కూడా లేదు. ఇక్కడ ఒకటే అండి, వాడు డబ్బు కోసమే వచ్చినోడు సరైనటువంటి వైద్యం ఎక్కడ అందించగలుగుతాడు? ఇది ప్రధానమైన కారణం. ఇప్పుడు మోకాలు నొప్పులు అన్నారు. మోకాలు నొప్పులు ఎందుకు వచ్చాయి ప్రధానంగా అది తెలుసుకోవాలి వాళ్ళు. మోకాలు నొప్పి అధిక వెయిట్ వల్ల వచ్చారా, లేదు మోకాలు చెప్పులు అరిగిపోయినాయా, మోకాలు గొజ్జు లేదా, దేనివల్ల వచ్చింది, టోటల్ అవన్నీ గ్రహించుకొని మందు ఇవ్వగలిగితే మాత్రమే మంచి వైద్యం వాళ్ళకి అందజేయగలుగుతాం. అలా లేకుండా టోటల్గా వచ్చింది మోకాలు నొప్పులు అంటా ఉండగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో 30,000 40,000 తీసుకొని ఏదో ఒక మందులు ఇవ్వడం కాదు. మోకాల నొప్పులు ఉన్నట్టు వాళ్ళకండి మ్యాక్సిమం 6 months ఇవి స్టేజ్లో ఉంటాయి, లేదా 3 నెలల్లోనే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మోకాల నొప్పులు రావడానికి ప్రధాన కారణం తెలిసి ఉండాలి. ఏదో పోయినాం దాకా పోయేసినాం, మాత్రలు తెచ్చుకున్నాం, తినేసినాం, డాక్టర్ ఇంజెక్షన్లు వేసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారంటే ఆ ఊటి నుంచి వచ్చే దుష్పరిమాణం వల్ల వాళ్ళ కిడ్నీలు పాడవుతాయి, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, వేరే సమస్యలు కూడా ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో మరి అంటే ఇక్కడ ఇప్పుడు మీలాంటి సిద్ధ వైద్యులు అంటే ఆ మెడిసిన్ ఇవ్వడం వల్ల అన్ని పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు జనాలు, అన్ని డబ్బులు పెట్టినా కూడా? ప్రధానంగా ఎందుకు వెళ్తున్నారు అనేది వచ్చింది అంటే దానికి వాళ్ళు పబ్లిసిటీలు ఎక్కువ పెట్టుకొని ఉంటారండి. పబ్లిసిటీ పెట్టుకోవడం, దీనివల్ల ఇప్పుడు టీవీల్లో కూడా హ్యాడ్లు చూస్తూ ఉంటాం. ఏదో ఒక మెడిసిన్ చూపించి ఒక మంచి హీరోను హీరోయిన్ను ఇంకొకరిని పెట్టి హ్యాడ్లు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్తారు కదండి, ఆసక్తిగా వెళ్ళడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ఓకే. ఇన్నేళ్ళ మీ యొక్క ఈ ఆయుర్వేద ప్రయాణంలో ఏదైనా అద్భుతాలు ఏమైనా జరిగినాయా మీరు చేసిన ట్రీట్మెంట్లో? చాలా ఉన్నాయండి, 1 2 కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులకి, అనేక చర్మ వ్యాధులకి, ఆ తర్వాత కంటి సమస్యలకి, చెవు సమస్యలకి, ఆ తర్వాత ఆస్మా. ఇప్పుడు బయట పోయి ఒకసారి ఆస్మా వచ్చిందంటే వాళ్ళు ఏదో గొట్టం ఇచ్చి లాక్కోమనడం తప్ప పూర్తి పరిష్కారం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్లు ఆ పరిష్కారం అనేది లేదు. అయితే ఆయుర్వేదంలో గొప్ప ఔషధం ఉందండి. దీన్ని తీసుకుంటూ వచ్చారు, వితిన్ మీకు ఒక 1 month 2 monthsలో మంచి రిజల్ట్ చూడొచ్చు. అయితే వారి శరీర గుణాన్ని బట్టి ఎరిగి కరెక్ట్గా మందు ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫోన్ ద్వారా కావాలనుకునే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇవ్వగలుగుతాం. నేరుగా అధిక స్పర్శ,
దర్శనము, వాళ్ళ దగ్గర మాట్లాడడం, ఈ 3 జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ స్థితి గతి మనస్థితి కూడా తెలిసి వస్తుంది. అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. 90స్కి బిఫోర్, 90s తర్వాత. సో 90s తర్వాతనే ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు రోజుకి ఒక జబ్బు పుట్టుకొస్తుంది. అవును. సో అంతకు ముందుకు ఇవన్నీ వ్యాధులు లేవు. సో అంటే మరి ఇక్కడ లోపం ఏంటిది, ఎందుకు ఇన్ని వ్యాధులు వస్తున్నాయి? ఇప్పుడు ఈ వ్యాధి కారణాలు ఏంటంటే కలికాలం అండి. ఇది కలి మాయ కూడా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. రెండోది ఏంటి అంటే ప్రతిదీ కూడా రసాయనాలతో, బయట తినే ఫుడ్ కాడి నుంచి, వాటిల్లో తినే ఫుడ్ కాడి నుంచి ప్రతిదీ కూడా రసాయనం పరమైపోయింది. అన్ని కెమికల్సే. కానీ ఇంక జబ్బులు రాక ఏముందండి, ముందు కాలంలో వచ్చి ఎటువంటి యూరియాలు లేవు, సేంద్రియ ఎరువులతో స్పష్టంగా పొలంలో పండించి తినేవాళ్ళు. అప్పుడు వ్యాధులు తక్కువ ఉండేటివి, మనిషి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. శరీర అలవాట్లు కూడా దానివల్ల కూడా కొంతవరకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బ్రహ్మం గారు చెప్పారు కదా, కలియుగంలో అంతు తెలియని రోగాలతో అంతరించిపోయేరయ్యా, ఈ కలికాలం మాయ ఇంతేనయ్యా అని ఆయన ఆ కాలంలో చెప్పేశాడండి. ఇప్పుడు ఏమీ కొత్తగా మనం చెప్పుకునేది ఏమీ లేదు. అనేక రోగాలు పుట్టుకొచ్చి మనుషులు అయిపోయేదంటూ అంతూ తెలియని రోగాలు, ఇది అదేం తెలియక దాని టెస్టులకే సరిపోతాయి వాళ్ళకి. ఇంకా అటువంటి రోగాలు కూడా పుట్టుకొస్తాయి. ఇంకా ఓకే, ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ ఆయుర్వేదంలో ఉన్నారు? ఈ ఆయుర్వేదంలో వచ్చి నేను 13వ సంవత్సరం నుంచి వైద్యం చేశానండి. 13 ఏజ్లోనే నేను మొట్టమొదటి రుణానికి వైద్యం చేశాను. అసలు పురుగులు పడిపోయినటువంటి రుణాన్ని ఫస్ట్ నేను ఈ ట్రైవల్ అంటే దీంట్లో జర్నీ చేయాలంటే ఫస్ట్ వైద్యం పైన, ఆ ఏజ్లో ఎవరికైనా సరే ఒక వైద్యం పైన నమ్మకం కుదిరితేనే కదండి దీంట్లో మనం ట్రావెల్ చేస్తాం. ఎందుకు చేయాలనిపించింది మీకు ఆ ఏజ్లో? ఆ ఏజ్లో నాకు వైద్యం అనేది వచ్చింది మా పూర్వీకుల్ని ఇంకా సంక్రమించింది. వాళ్ళు చేస్తున్నటువంటి వైద్యాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. అది చూసి నేర్చుకున్నటువంటి వైద్యాన్ని నేను చేసినప్పుడు ఆశ్చర్యకరంగా నా కండ్లారా మనిషికి పురుగులు పడడం ఆ రోజే చూశాను నేను. అది కాలు దెబ్బ తగిలి పురుగులు పడిపోయి లోజ ఆ స్మెల్ వస్తూ ఉన్నటువంటి గాయానికి ఇప్పుడు దాన్ని బాడీసీ సెట్ అంటామండి. ఆ బాడీసీ సెట్తో మొట్టమొదటి వైద్యాన్ని నేను చేయడం జరిగింది. అంతకుముందు నేర్చుకున్నాను మీరు? అది ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని వైద్యాలు వచ్చింది మన ఇంట్లో చేసేది చూసి పలానానికి ఇస్తున్నారని తెలుసు కదండి. ఇప్పుడు మా పూర్వీకులు దాదాపు మాకు నేర్పించినటువంటి వైద్యాలు ఒక 25 వైద్యాలు నేర్పించారు. మళ్ళీ ఆ తర్వాత వైద్యం మీద ఉన్నటువంటి ఆసక్తితో అనేక మందిని గురువులను దర్శించి నేను మళ్ళీ ఒక 25-30 వ్యాధులకు నేర్చుకున్నా. దీంట్లో అన్ని వ్యాధులకు కూడా చేయలేకపోతున్నామండి ఈ రోజుల్లో. ఎందుకంటే కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకలేకపోవడం వల్ల. రెండోది వచ్చింది, ఇప్పుడు మీరు అన్నట్టుగా సిద్ధ వైద్యానికి పోతే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ పుటాలు కానీ భస్మం, ఇప్పుడు ఇంతకుముందు ఊర్ల మీద గ్రామాల్లో పోయేసి పిడకలు ఏరకచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు. ఒక 10 రూపాయలు పెడితే తప్ప ఒక పిడక దొరకడం కష్టమైపోయింది. మరి ఇది ఖర్చుతో కూడిందే కదా. ఖర్చుతో కూడినప్పుడు వైద్యం ఇప్పుడు పూర్వం మా తాత వైద్యం చేసేవారు. ఒరే పెద్దోడో చిన్నోడో నడుపుడో పోయేసి ఏదన్నా పలానా చెట్టు మొక్క పెరుక్కోరంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ప్రతిదీ కూడా కూలి పెట్టి తెప్పించుకుంటే తప్ప మనం వైద్యం చేయలేనటువంటి పరిస్థితి. మొక్కలు కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. కొండల్లో తిరిగి గుర్తించగలిగి తేగలిగితే మాత్రమే వైద్య వృత్తిని కొనసాగించవచ్చు. ఓకే, సో ప్రస్తుతం అందాజ అంటే మీరు ఎన్ని రోగాలకి మీరు వైద్యం చేయగలరు, మెడిసిన్ ఇవ్వగలరు? అయ్యా, నేను ఇంతవరకు చేస్తున్నటువంటిది కిడ్నీ పైలూరు సమస్యలకు ఇచ్చున్నాను, గ్యాస్ ట్రబుల్కి ఇచ్చున్నాను, పైల్స్కి ఇచ్చున్నాను, అనేక చర్మ వ్యాధులకి ఇచ్చున్నాను, హార్ట్ ప్రాబ్లంకి ఇచ్చున్నాను, పేను కొరుకుడికి ఇచ్చున్నాను, కంటి సమస్యకి ఇచ్చున్నాను, చెవు సమస్యకి ఇచ్చున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రోగాలకి, మానసిక రోగాలు. ఇది చాలా గొప్ప ప్రశ్న అడిగారండి. మానసిక రోగానికి మందే లేదండి. ఎందుకు లేదు అని మీరు ప్రశ్న వేస్తే, మనసును అంటే ఒక స్థితి తీసుకురాగలిగింది తన మనసును తానే తీసుకురావాలి. అందుకే
పూర్వకాలం వాళ్ళే చెప్పారు మానసిక రోగానికి మందే లేదనేసి. ఈరోజు చాలామంది మానసిక రోగులకి ఏం చేస్తున్నారంటే మత్తు మాత్రలు ఇచ్చేసి వాళ్ళని పండబెట్టేసి సమాధి చేయడం తప్ప దీనికి వేరే మందులు లేవని. కానీ ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఎలా ఉన్నాయంటే కొన్ని అంటే మైండ్ను డైవర్ట్ చేయగల కొన్ని ఏంటంటే వజ ఉన్నది కదండి, వజ కానీ అదే బ్రహ్మి కానీ ఇలాంటివి తీసుకొని మైండ్ను ఒక స్థితికి తీసుకురావాలి. వాళ్ళకు మంచి ప్రశాంతమైనటువంటి ప్లేస్లు కానీ మంచి విజ్ఞానం నేర్పించేటటువంటి ఇది కానీ దైవికంగా వాళ్ళని మనం కానీ స్టడీ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళని కూడా కొంతవరకు మార్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. బాగా సీరియస్ కండిషన్ అంటే చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీ వైద్యంతో వాళ్ళని బతికించారా? చేసామండి. మామూలు మనిషిని చేశారా? చేసాం. ఎటువంటివి అంటే పాము కరిసినటివి, ఈ తేలు కరిసి విషం పూర్తిగా ఇదైన వాళ్ళకి, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి చేయగలిగినాం. ఇప్పుడు రెండోది ఏంటంటే అండి, పూర్తిగా స్టేజ్ వెళ్ళిపోతున్నారు అన్న స్థితిలో మన దగ్గరికి వచ్చారనుకోండి, మన దగ్గర అందుబాటులో ఉండి ఎతికి వాళ్ళకు ఎక్కడి నుంచో తీసుకురావాలంటే కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ నిజంగా ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయాలంటే మనం అన్నీ ప్రిపేర్ చేసే వాళ్ళకు కొంచెం ప్రాణం వదిలేసినారంటే మనకు చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి అటువంటి చేయడము మంచి పద్ధతి కాదు ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో. ఓకే. సో చివరిగా ఈ మీ అనుభవంలో ఈ ఆయుర్వేదం గురించి ఇంకేం చెప్తారు? ఇక్కడ ఆయుర్వేదం గురించి చెప్పాలంటే ఆయువును పెంచే వేదమే ఆయుర్వేదం అని మొదలే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే ప్రతిదీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయండి. వంటింట్లో ఉన్నటువంటి వస్తువులతోనే కొన్ని జబ్బులు నయం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కషాయాలు ప్రిపేర్ చేసుకోవచ్చును. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి అవగాహన కొరకు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వైద్యంతోనే మనం అన్నీ కూడా చాలా వరకు రోగాలు కూడా నయం చేసుకోవచ్చు అని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా విషయాలు కూడా మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ఆయుర్వేదం ఇంకా అంచెలంచెలుగా ఇంకా అన్ని చోట్లకు మనుగడలకు తీసుకురావాలని, మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని, మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి, నలుగురికి మీరు ఆయుష్ పోసేవాళ్ళు కాబట్టి మీరు ఇంకా ఇటువంటి రోగాలకి ఇంకా చాలా అనేకమైన ఆయుర్వేద మందులు ఇంకా మీరు తీసుకొస్తే ఏంటంటే జనాలకు కూడా తొందరగా ఈ హాస్పిటల్స్, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వీటి జోలికి పోకుండా సంతోషంగా ఈ ఆయుష్ పెంచుకోవడానికి ఈ ఆయుర్వేదం దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా అండి. ఈ వ్యాధులు కూడా ఎందుకు సంభవిస్తున్నాయి ఏంటి ఎలా నయం పూర్వ జన్మ పాప కృత్యం రోగ రూపేణ బాధ్యతం ప్రారార్థ కర్మ హితి జన్మ వ్యాధి రూపేణ ఔషధంబులు మంచిగా అనుభవించిన గాని కర్మశీనంబైన కాకవేడవు 1,000,000 మంది వైద్యులు గుంపు కూడి వచ్చినను మరణమయ్యుడు వ్యాధి మానపలేరు. సావు దాంతోనే రాసి పెట్టుంటే ఎవరు కూడా మానపలేరండి. కాకపోతే ఏంటంటే అలా అని చెప్పి వదిలేలేం. కర్మం కూడా క్షీణించే పద్ధతిని మనం ఆచరించాలంటే దైవికంగాను ఆచరించాలా, దానంగాను అనుసరించాలా. రెండోది ఆయుర్వేదం పైన విశ్వాసంతో మనం ముందుకు పోగలిగితే కొంతమందినైనా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. సో చివరిగా ఒకటి అడుగుతాను. సో ఇది నేను వెనకట ఎప్పుడో సినిమాలలో చూస్తుండే ఋషుల దగ్గర, మునుల దగ్గర ఇటువంటి గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నాను. సో ఏంది ఈ గ్రంథాలు? ఈ గ్రంథం వచ్చినండి తాళపత్ర గ్రంథాలండి. ఇది మా పూర్వీకులు తరతరాలని ఇంకా మాకు సంక్రమించినటువంటి గ్రంథాలండి. సో దీంట్లో ఏంటి ఫార్ములాస్ ఉంటాయా అసలు ఏంటని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు ఇక్కడ చదవచ్చు కదా, అంటే ఇది మీ భాష, ఇది మీకే అర్థమైంది బహుశా. మంచిదండి ఇది. ఎందుకంటే ప్రతి అక్షరం కూడా సంస్కృతంలో ఉంటాయి అన్నమాట. అదే అదే కాబట్టి ఇది సంస్కృతానికి సంబంధించింది, తెలుగులో కూడా ఉంటాయి. అయితే కొన్ని ఇటువంటి దాన్ని మనం సున్నితంగా పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి వైద్యాలు ఎన్నో ఉన్నాయండి. మనం దీనివన్నీ గ్రహించగలిగితే వైద్యం చేయొచ్చు. ఓకే. సో ఈ మీరు రాసుకున్నాయా సేకరించినాయా? ఇది పూర్వీకుల నుంచి వచ్చినాయండి. ఇప్పుడు ఈ కాలంలో ఈ లెటర్స్ తాత ముత్తాత నుంచి వచ్చి ఉండేది కాబట్టి ఆ రోజుల్లో భద్రపరచుకోవడానికి బుక్కులు ఇలాంటివి లేవు కదండి. అవి ఉన్నా కూడా కొంతకాలమే ఉంటాయి. అయితే అంతకు మించి ఉండగలిగినవి ఏమన్నా ఉన్నాయంటే ఒక తాళపత్రాలు. అదే బ్రహ్మంగారు కూడా ఆ కాలంలో తాళపత్రాల్లో ఎందుకు రచించడం జరిగింది అంటే ఆ కాలం పుస్తకాల కంటే కూడా తాళపత్రాల్లో దీనికి ఒక శక్తి కూడా ఉంటుందండి. మామూలు శక్తి కాదు.
తాటి చెట్టుకుండేది. కాబట్టి ఇటువంటి దీంట్లో రచించడం వల్ల మరింత శక్తివంతంగా పనిచేస్తాయని కూడా వాళ్ళ నమ్మకం, విశ్వాసం కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు ఎవరైతే ఈ యొక్క ఆయుర్వేదాన్ని నమ్ముకొని నిజంగా మీరు ఆయుష్ని పెంచుకొని అంటే ఆయుష్ని పెంచుకొని మళ్ళీ మీకు పునర్జన్మ కావాలంటే సో అందరికీ సుపరిచితులు ఆయన. సో అదేవిధంగా అనేక జబ్బులకి రోగాలకి కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన ఈ ఆయుర్వేదం త్రూ మీకు మెడిసిన్స్ కూడా అందిస్తారు. సో మరి ఇక్కడ ప్రస్తుతం అంటే మనం బెంగళూరులో ఉన్నాం కాబట్టి మరి అంత దూరం మేము ఎలా రావాలి, మాది హైదరాబాద్ కదా, లేదంటే మాది విజయవాడ కదా, మన ఇంకో రాష్ట్రం కదా అని చెప్పి అంటున్నారు. సో ఒకవేళ మీరు ఇంత దూరం రాలేకపోయి ఉంటే కింద ఆయనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు గురువుగారిని సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి వ్యాధులున్నా ఎటువంటి సమస్యలున్నా ఫోన్ చేసి నేరుగా మీరు మాట్లాడవచ్చు. లేదు డైరెక్ట్గా బెంగళూరు కూడా మేము రాగలము, వచ్చి మాట్లాడి పరిష్కరించి ఆ సమస్య గురించి తీసుకొని వెళ్ళాలంటే కూడా నేరుగా ఈ అడ్రస్కు రావచ్చు. మీరు డైరెక్ట్గా గురుగారిని సంప్రదించవచ్చు. సో ఎటువంటి రోగానైనా కూడా ఆయన మీకు చాలా తక్కువ సమయంలో నయం చేస్తారు. సో అందరికీ సుపరిచితులు సో సురేంద్ర నాయుడు గారు. ఎందుకంటే ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చూసాము. సో ఆయన అనుభవంలో కూడా చాలామందిని పునర్జన్మ అందరికి కూడా అంటే ఇటువంటి రోగాలు వచ్చిన వాళ్ళకి మరో పునర్జన్మను కూడా కలిగించారు. కాబట్టి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే మీకు నిజంగా వాటి నుంచి మీరు బయటపడవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.